వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు హామీలను గాలికి వదిలేసిందని భారతీయ జనతా పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణంలో కాషాయ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక 5 ఇంక్లిన్ ఏరియా చౌరస్తా నుండి పట్టణంలోని వివిధ కాలనీలు తిరుగుతూ పట్టణ చౌరస్తా వరకు చేరుకుంది. అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ, అధికారం కోసం 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాది పాటు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, హైడ్రా పేరుతో ప్రజలను నష్టపరచడం కాంగ్రెస్ పార్టీ దినచర్యలే అని అన్నారు. అభివృద్ధి దేవునికి తెలుసు అని కనీసం బతకనివ్వడం లేదని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంవత్సరం క్రితం మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజలని నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాల ఆటో డ్రైవర్లు గాని టాక్సీ డ్రైవర్లు గాని ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నేను పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము, రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రోజు ఒక మోసం చేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు మీద భారత సర్కార్ నుండి వస్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్లిస్తున్నావు. శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహులుగా మిగిలిపోయే సమయం వచ్చింది. సంవత్సరం భారతీయ జనతా పార్టీ చూసింది. సంవత్సరం లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడుగుతున్నాము, ఇవాళ విద్యార్థి హాస్టళ్లలో ఇవాళ బ్రతుకుతున్నటువంటి మేము 70 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏ విద్యార్థులు చచ్చిపోలేదు. ఇవాళ మీరు పెడుతున్నటువంటి తిండి కల్తీ తిండిలో విషము పూర్తిమైనటువంటి తిండి తినే విద్యార్థులు చచ్చిపోతున్నారు. గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని, ఇవాళ టీఎస్ తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము మేము భారతీయ జనతా పార్టీ నుండి, ఇవాళ 6 గ్యారంటీలు పోరాటాన్ని విస్తృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో
ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఖచ్చితంగా ఈరోజు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్నారు. మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది. తప్పకుండా 100% మీ దగ్గర నుండి 6 గ్యారంటీల సంగతి ఏందో తేలేదాకా మేము వెంటబడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీతో జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదు. జర్నలిస్టులు ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటుంది. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిపోర్టులు రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో ఎవరికి పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ9 విలేకరి రంజిత్ పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వర్గూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి కె హుస్సేని, కోశాధికారి షాబుల్ వలీ ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే గురురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తుల ఎదుగులకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీ యొక్క ఎదుగుదలకు మీడియా ఎంతో కృషి చేసిందని నీవు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైకుతో నీ ఇష్టానుసారంగా క్షణిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ బాషాకి జరిగిన నష్టాన్ని, ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోసిగి మండలం, పెద్ద కడబూరు, కౌతాలం 4 మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. మంత్రాలయం ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు, మంత్రాలయం. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడి కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది. కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ9 విలేకరు రంజిత్ పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జర్నలిస్టుపై దాడులని అరికట్టాలి. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే. ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు.
మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీఐ. దాదాపు 4.5 గంటల సేపు మంచు విష్ణు విచారించిన సిపి సుధీర్ బాబు 4 రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ఆరా. మరోసారి గొడవలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరిక. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న సిపి. మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సిపి ఆదేశం. జైల్పల్లి నివాసంలో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణు ఆదేశించిన సిపి. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బ్యాండ్ పేపర్లపై విష్ణు సంతకాలు తీసుకున్న సిపి. ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గుంపెళ్లగూడెంలో అయ్యప్ప పడిపూజ భక్తులు భక్తి శ్రద్ధలతో వివిధ ఊర్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పడిపూజ విజయవంతం చేశారు. ఇందులో పాల్గొన్న స్వాములు రమేష్ గురుస్వామి, వీరభద్రం గురుస్వామి, రామస్వామి, రవిస్వామి, వీరన్న స్వామి, బాబురావు స్వామి, గాంధీస్వామి, రాజుస్వామి పాల్గొన్నారు. Yeah.
హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధి రంజిత్పై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు అనంతరం పట్టణ సీఐకి తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు ప్రభుత్వం మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు చేపట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇంకా కఠినమైన పాలసీలు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఫోటోగ్రఫీ నిన్న రాత్రి జరిగిన జర్నలిస్టులపై దాడి ఏదైతే ఉందో మంచు కుటుంబ సభ్యులకు సంబంధించి దాడిని చెన్నూరు ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండించినాం. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు మాత్రం దున్నపోతు మీద వాడకొట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి తప్ప దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టాలను తేవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని చెప్పచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ నిన్న జరిగిన దాడికి కేవలం నామమాత్రం కేసులు పెడుతుంది తప్ప ప్రభుత్వం దీనికి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ జల్పేటలో నిన్న రాత్రి జరిగిన జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా అంటే ఈ మధ్య రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినిమా యాక్టర్ల దాకా చులకన భావం ఏర్పడది. ఇది మంచి పరిణామం కాదు. ఖబర్దార్ మోహన్ బాబు, బిడ్డ నువ్వు జర్నలిస్టులు తలుచుకుంటే నీ సినిమా కాదు కదా, నీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళకుండా మేము చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులు కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వార్తలు రాయడం, వార్తలు సేకరించడమే కాదు. మేము ఇటీవల శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శ్రీ కోళ్ల పాపరావు దేహాన్ని స్వీకరించిన సందర్భంగా భావి వైద్యులందరూ మరియు ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ శ్రీ వెంకటచలం ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వినమ్రంగా నివాళులు అర్పిస్తున్న అద్భుత దృశ్యంలోనూ ఈ వీడియోలో తిలకించండి. అపోహలను తొలగించుకోండి. మీ సీతమ్మ లక్ష్మి, చైర్పర్సన్.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీటీడీ సీనియర్ నేత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీల సమస్యలపై పోరాడారా? కాకినాడ సెజ్లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా. యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు? యనమల తనకు పదవి రాలేదని ఇలా రేఖ రాశారని భావిస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు, శెట్టి బలిజలు ఉన్నారు. ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసం. ఇప్పటి వరకు శెట్టి బలిజీలకు సరైన పదవి రాకపోవడానికి యనమాలే కారణమని భావించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదు. టీడీపీలో యనమల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారు. బీసీలకు ఏ న్యాయం జరుగుతుందో, ఏ వ్యక్తుల ద్వారా జరిగిందో వివరంగా యనమల సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తులు అన్యాయం చేస్తే ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలి కానీ ఆ పేర్లు చివర ఆ కులాలను చేర్చి వారి మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యక్తి చేస్తే ఆ కులానికి ఏమి సంబంధం? సమాధానం చెప్పాలి. వారి కోసం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అని ప్రశ్నించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం. రామకృష్ణుడి గారి చెయ్యని పదవి లేదు. ఆయన ఈ 42 సంవత్సరాలలో, అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడి గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే నేను 1981లోనే సర్పంచ్ని, 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడి గారు వచ్చారు. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా? బీసీ ఉద్యమాలు చేపట్టారా? లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడి గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడి గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఇప్పుడే మాట్లాడాను. ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం, వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది. ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టి బలిజలు. ఈ చెట్టి బలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక్కసాటి అంటే యాదవులకి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. అది ఇంకొక చోట వారు పొందవచ్చు. ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం. మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా. అడగాలి. ఆయనకి గవర్నర్ రాలేదనో మంత్రి లేదనో ఏదైనా ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇది యనుమల గారిని అడిగితే బాగుంటుంది. పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు. మాకు పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇది కూడా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేకపోతే ఏ రకంగా చేశారా అనేది మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది. పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం. పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు. బీసీల మధ్య ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ హామీని సంక్రాంతి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు బస్సుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. కానీ అప్పుడు కుదరకపోవడంతో సంక్రాంతి వరకు ఈ హామీని అమలు చేయాలని భావిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని బస్సులు అవసరం, రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు, ఏ విధంగా అమలు చేయాలి వంటి విషయాలను ప్రభుత్వం అధికారులతో చర్చింది. ఇక మొత్తం ఓ అంచనాకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలు పెట్టాలని భావించింది. అందుకే దీపావళికి ప్రారంభించాలని అనుకున్న ఈ పథకం సంక్రాంతి నుంచి ప్రారంభం కానుందని అన్నారు. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.